హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుమ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైది అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో వచ్చేసానండి. కొత్తది కాదులేండి, అందరికి తెలిసింది అనుకుంటున్నాను. ఇదండి కంద. తెలుసు కదండి అందరికీ. కంద శుభ్రంగా బియ్యం కడిగిన నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా పీసుల్లో కట్ చేసుకోవాలి. దీంతో కర్రీ చేస్తున్నామండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక రొయ్యలండి, ఇవి ఎండు రొయ్యలు. వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకున్నారు. తల తోకలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టారు. అవి ఆయిల్లో వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు చెదకొట్టుకొని వేసేయాలి. 4 పాయలు ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేసుకోవాలి. కర్రీ పెట్టుకున్నాం కదా రొయ్యలు. నూనెలో బాగా వేగిపోవాలి. రొయ్యలు ఎగిపోయినాయి కదండి నూనెలో. ఇప్పుడు ఉల్లిపాయలు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నారు. 2 పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇందులో. ఉల్లిపాయ అంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మగ్గిపోవాలి ఆయిల్లోని. మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి, గమ్మున మగ్గిపోతాయి. పసుపు, కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. 5 మినిట్స్ మగ్గిపోతాయి. మినిట్స్ అయిందండి, తీద్దాము. మగ్గిపోయింది కదా. ఇప్పుడు కడిగి పెట్టుకున్నాము కంద ముక్కలు వేసుకుంటాం. అవి వేసేసుకోవాలి. చెక్కు తీసేసుకొని శుభ్రంగా కడిగేసి ముక్కలు కోసుకున్నాక కడగాలి. బాగా మగ్గాలి. మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు కంద కూడా మగ్గిపోయిందండి ఆయిల్లోని. ఈ పచ్చివాసన ఉండదండి నూనెలో మగ్గ పెడితే కంద. ఇప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడంత కారం అవి వేసుకున్నాము. కొద్దిగా వాటర్ వేసుకుందాం, ఎందుకంటే ముక్క ఉడకాలి కదా. పులుపు వేసుకోడానికి ఉడకదు. ఇప్పుడు ఉడకడానికి కొంచెం ఎంత కదండి, కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. దుంప ఉడికాక అప్పుడు చింతపండు పులుపు వేసుకుందాం.
లోపు కిందకి అందుకే ఒక పెద్ద సైజు నిమ్మపండు అంత చింతపండు నానబెట్టేసుకుందామండి. ఇగో నానబెట్టేసుకుందాం. నానబెట్టేసాము. చూసారు కదండి నానుతుంది, ఉడికిపోద్దండి. ఇప్పుడు మూత తీసేద్దాము. మూత తీసి చింతపండు పులుసు వేసేసుకుందాం. ఇప్పుడు పులుసు వేసుకుందాం చింతపండు పులుసు. అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. పెట్టుకొని మూత పెట్టేస్తుంది. దగ్గరికి అవ్వాలి. దగ్గరగా అయిపోయింది. అంతేనండి, కందా ఎండ్రాయిల్ పులుసు రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గిన్నెలో తీసుకొని టేస్టీగా ఎమ్మీగా కందా ఎండ్రాయిల్ పులుసు రెడీ. చూసారు కదండి, ఇలా ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా ఇప్పటివరకు కంద ఎండ్రాయిల్ ఇలా కర్రీ చేయకపోతే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే పెట్టండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ టుమారో.